నేను నీకు నేర్పిస్తాను అన్నాడు. మెలకువలు ప్రత్యక్షంగా నా జరిగింది చెబుతున్నాను. దేవుని చూస్తున్నాను, వచ్చి నన్ను కౌగలించుకున్నాడు. నేనేమడుగుతున్నాను? సేవలో ఏ రీతిగా ముందుకు సాగాలి ప్రభా నాకు నేర్పమన్నాను కదా, వీపులో నిమురుతూ నేను నీకు నేర్పిస్తాను అన్నాడు. ఈ రీతిగా సాగుతున్నాను దేవుని సేవలో. దాదాపు 8-9 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఇస్మాయిల్ సంతానం కొరకు ప్రార్థించినాను. ఎట్లాగా ఇలా చెప్పినాను, ప్రత్యుత్తరం పొందే వరకు ప్రార్థించడమే నాకు వస్తుంది. ప్రార్థించి ఏమన్నాను? ప్రభా, అడవిగాడిది స్వభావం అన్నావు, ప్రతి ఒక్కరు నీకు విరోధం, నీవు ప్రతి ఒక్కరికి విరోధం, నీ కత్తి చేత గెలుస్తావు అన్నావు కదా ఇస్మాయిల్తో. నువ్వు పలికిన ఈ మాట ఆ జాతికి శాపమైంది. వారిని చేరుకోలేకపోతున్నాం, అంతా చంపుతున్నారు, ఎవరు నమ్మడం లేదు, నరకం నిండిపోతుంది. నువ్వు పలికిన ఈ మాట, ఈ శాపం తొలగించు ప్రభా, నీకే సాధ్యం ఇది. వారిని చేరుకోలేకపోతున్నాం, ఈ శాపము నుంచి విడిపించు వారిని. ఈ తాళం పగలగొట్టు ప్రభా అని అడిగినాను. గంభీరంగా దేవుని స్వరం వినిపించింది. మానవాళి చరిత్రలో ఏ నరపుత్రుడు అడగడానికి తెగించని విషయాలు నన్ను అడుగుతున్నావు, ధర చెల్లిస్తావా అని అడిగినాడు దేవుడు. అడిగింది దేవుడు. ప్రయాణంలో ఉన్నాను, మా బ్రాంచ్ చర్చ్ అచ్చంపేట వెళ్తూ ఉంటుంది, ట్రాఫిక్లో ఉన్నాను. సిటీ దాటినాక దేవునికి చెప్పినాను, ప్రభు ఆత్మల రక్షణ కొరకు అడిగినాను, నీ గుండె బాధ పంచుకొని ఏ ఒక్కరు నశించొద్దన్నావు కదా. ధర అంటే నా ప్రాణం, ఆత్మ, శరీరం నీకు అప్పగించుకొని ఉన్నాను, నీ చిత్తం, ఏ ధర అయినా సిద్ధం అని చెప్పినాను. అప్పుడే మొదలైంది పరీక్ష. మా అమ్మ ఉంది నాతో పాటు వ్యాన్లో, అన్న ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. బస్ కింద నలిగి చితికి చచ్చిపోయి వాళ్ళ వెంట్రుక మందులో తప్పింది. మరి ఆ పరీక్ష అయిపోయిందో లేదో నాకు తెలియదు ఇంకా ఇప్పటికి కూడా. అయితే 8 సంవత్సరాల నుంచి మానవాళి చరిత్రలో ఎప్పుడు జరగని కార్యం దేవుడు జరిగించ మొదలుపెట్టినాడు. నా పరిచయం లేదన్నారు కదా, నా పరిచయం ఇస్తున్నాను దేవుడు చెప్పమన్నందుకు. ఇరాన్లో దేవుని నమ్ముతున్నారు, దేవుని సేవకులు అవుతున్నారు. అయతుల్లా ఖొమైనీ ఎట్లా చచ్చిపోయినాడు అందరికీ తెలియదు. ఇరాన్ ప్రెసిడెంట్గా ఉండినాడు కదా, వాళ్ళ మత నాయకుడు. తనున్న ఇంట్లో ఒక గోడ మీద సిలువ కనిపించింది. చాలా కోపం వచ్చింది ఆయనకు. గీరేసేయమని చెప్పినాడు. గీరుతా ఉంటే ఇంకా ఉంది, కోపం కదా, చాలా గీరితే గోడ కూలిపోయింది. అప్పుడు ఏం జరిగింది? సిలువ ఇంకో గోడకు వచ్చింది. అన్ని గోడలు తీస్తే కప్పు నెత్తి మీద పడుతుంది కదా. ఈ కోపంలో క్యాన్సర్ వచ్చి వాడు ఎన్నో వచ్చినాయి. మరి లాస్ట్కి ఏం జరిగిందో దేవునికి, ఆ మనిషికి తెలుసు కదా. అయితే ఇరాన్ దేవుని వైపు తిరుగుతుంది. ఆఫ్రికాలో కొన్ని ముస్లిం దేశాలు క్రిస్టియన్ దేశాలు అయిపోయినాయి. ఈజిప్ట్లో మిఠ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక ఊరిలో యేసు ప్రభు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ 50,000 మందికి ఒక్కసారి కనిపించినాడు. ఊరంతా దేవుని దిక్కు తిరిగింది, మస్జిద్ చర్చ్ అయింది. ఇవి మాకు అలవాట్లేదు. ఒక్కసారి సౌదీ అరేబియాలో కళల్లో దేవుడు కనబడుతున్నాడు. రహస్య విశ్వాసులు చాలామంది ఉన్నారు. అరబ్ గల్ఫ్ దేశాలలో, ముస్లిం దేశాలలో టెర్రరిస్టులు మారుతున్నారు. ఆడవాళ్ళు దేవుని నమ్ముతున్నారు, బహిరంగంగా సాక్ష్యం ఇస్తున్నారు, ప్రాణానికి భయపడకుండా. టీవీలలో చూపిస్తున్నారు, ఇంటర్నెట్లో చూపిస్తున్నారు. ఏమంటున్నారు? మానవాళి చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు అంటున్నాడు. ప్రార్థించినాను, ప్రత్యుత్తరం చూస్తున్నాను. కాబట్టి నా కష్టాలని మీకు ఇప్పుడే తెలిసిందో ముందే తెలుసో కానీ నా సేవ ఆరంభం నుంచి హింసింపబడుతూనే ఉన్నాను. చెప్పినాను కదా, ప్రాణం కంటే ఎక్కువ దేవుని మనుషుల్ని దేవుడు అప్పగించిన పనిని ప్రేమించకుంటే ఒక రోజు కాదు, ఒక గంట ఇక్కడ ఉండేది వీలు కాదు. సిద్ధం, దేనికైనా సిద్ధం. ఇన్ని ప్రాణాపాయాలలో ఒక్కసారి నేను పారిపోలేదు, దాక్కోలేదు. నా ప్రాణం గురించి చింత చేయలేదు. ఎప్పుడు పోట్లాడిన శత్రువులతో ఇదే అన్నాను, పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇస్తామంటే ఇదే చెప్పినాను. నా ప్రాణం కొరకు భయపడను నేను ఎప్పుడు. దేవుడు అప్పగించిన పని ఆగొద్దు, ఆగితే ఊరుకోమని చెప్పినాను. ఎనీ కాస్ట్ జరుగుతుంది దేవుని సేవ. ఈ చోట సర్దుకోలేదు, ఎప్పుడు తల దించలేదు, ఎప్పుడు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ. ఇప్పుడు ఇంకొక విషయం నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో చాలా మత స్వేచ్ఛ అని అందరి భ్రమ. ఇంత మత స్వేచ్ఛ ఉన్నది అనుకునే ఆంధ్రప్రదేశ్లో మేము పడుతున్న కష్టాలు మాకు తెలుసు, దేవునికి తెలుసు కదా. 20 ఏళ్ళు సంఘ పరిచర్య, సంఘం అక్కడ ఉండింది. లీజ్కి తీసుకున్న స్థలంలో షెడ్ కట్టిన చర్చ్ అక్కడ జరిగింది. 20 సంవత్సరాల సంఘ పరిచర్యలు. ప్రతి ఆదివారం, శుక్రవారం ఆరాధన,
వాళ్ళకి ఎంత చేతనవుతుందో అంత పాడు చేయడానికి ప్రయత్నం చేసినారు. అన్ని విధాల చేతనైనంత మ్యాక్సిమం. డప్పులు కొడితే మన గేట్ల ముందే, బర్త్డే అయినా, ఏ ఫంక్షన్ అయినా, పండగ అయినా, పెళ్ళి అయినా, ఇల్లు ఎక్కడో లోపటుంటే పటాకులు పేల్చేది మా గేట్ ముందట, క్రాకర్స్ అన్నీ. అది పెద్ద మ్యాక్సిమం శబ్దం ఉండేటి. 3 గంటలు తాగి డప్పు కొట్టి కత్తులు తిప్పి డ్యాన్స్ చేసేది మా గేట్లో, ముందు గేట్ వెనకాల గేట్. ఈ డప్పు కొట్టకుండా వాళ్ళకి ఏ పండుగ జరగదు. ఇక అన్ని రకాల వెహికల్స్ తెచ్చి మా స్థలాల చుట్టూ నిలబెడతాడట. ఎంత గేట్ ముందు ట్రక్కులు పెడతారు. దేశంలో లోకంలో ఎక్కడ చేరట్లా, గేట్ ముందు పెట్టారు కదా, పెద్ద ట్రక్ గేట్ అంతా మూసేసే అంత. జరపమంటే చెడ్డ బూతులు, పోట్లాట, గుంపులు 100 మంది 5 నిమిషాల్లో వస్తారు. ఇక గుంపులు నిల్చొని మాట్లాడుకుంటారట. ఎక్కడ? మా స్థలాల చుట్టే. నీ ఆఖరి కోరిక ఏంటి అని అడిగితే ఇక్కడే చేస్తానంటాడేమో. ఇంకేమైనా విల్లు రాసి పెట్టినావా అంటే అక్కడే సమాధి చేయమంటాడేమో. ఈ పట్టుదల అంతా 3 తరాలు అయిపోయింది. మొదట మాతో పోట్లాడిన వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి మెల్లి నడుస్తున్నారు, మెల్లి పోట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మానవాళ్ళు కూడా ఇప్పుడు 10-15 సంవత్సరాలకు వచ్చి పరిగెత్తేస్తారు. ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు, మగ వాళ్ళంతా. ఏ మధ్యరాత్రి అయినా క్షేమంగా వచ్చినాడు దేవుడు, ఏ ఒక్క పరిస్థితి ఆగలేదన్నాడు. దేవుడు చేయమిచ్చినాడు, మాకు చేయయాత్రగా నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఇప్పుడు నా హృదయాన్ని ఆకట్టుకున్న విషయం. ఇంత స్వేచ్ఛ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇది మా పరిస్థితి అయితే, నార్త్ ఇండియాలో క్రైస్తవులు ఎట్లున్నారు? బహిరంగంగా మొక్కడానికి కూడా లేదు కదా, దొంగచాటుగా మొక్కాలి. బాప్తిజం ఇవ్వడానికి లేదు. బాప్తిజం ఇస్తే జైలు వేస్తారు, కొడతారు, చంపుతారు. దిక్కే లేదనుకుంటున్నారు. కాబట్టి ప్రార్థన ఆరంభించినాను. ఒట్టి ప్రార్థన చేయడం నాకు రాదు. నేను భోజనం మాని ఈ రోజు లెక్క పెట్టినాను. 263 రోజులు అయింది. మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే నాకెంత. నిన్ననైతే కలవనన్నాను కదా, నేను ఒప్పించే అవసరం నాకేంటి? దేవుడు చెప్పమన్నాడు, చెబుతున్నాను. 263 రోజులు అయిపోయింది నేను భోజనం చేయడం లేదు. మా దేశంలో ఉన్న క్రైస్తవులకు న్యాయం జరిగించు ప్రభు అని అడుగుతున్నాను. గుండె చెంపుకొని మానకుండా ప్రార్థిస్తున్నాను. నా భోజన పానాల కంటే ఎక్కువగా ఏం చేయి, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి వారికి సంరక్షణ దయచేయమని అడుగుతున్నాను. వారి క్షేమం అనుగ్రహించు, సమాన అవకాశాలు వారి దయచేయి. మత స్వేచ్ఛ మా దేశంలో స్థాపించమని, మా దేశాన్ని దిక్కుమలించమని, రాష్ట్రాల్లో, కేంద్రంలో మతము జోలికి పోని వారికి రాజ్యం అప్పగించమని ప్రార్థిస్తూ భోజనం మాన్నాను. బ్రతకడానికి అవసరమైనంత ఏదో స్నాక్స్ మాత్రం తీసుకుంటున్నాను, లేకుంటే ఆత్మహత్య అవుతుంది. దేవుని దగ్గర పోను కదా, తప్పనిసరిగా కొంచెం. వీటన్నిటిలో 3 రోజులు ఇంకా చాలా పని పెట్టినారు శత్రులు మాకు. సొమ్మసిల్లి ఉన్న సమయం మీరు వచ్చినారు, అందుకొరకు కూడా కలవలేదు. చాలా గౌరవం మీరంటే, చాలా ప్రేమ నాకు. చిన్నప్పటి నుంచి అదే నేర్చుకున్నాను. నేను దేవుని సేవకులను చాలా ప్రేమించిన. మా ఇంటికి వస్తే వాళ్ళ సంచులు పట్టుకొని పోయినాం బస్ ఎక్కించే వరకు. మేము ఉండే కాలనీలో అంతా బయటకు వచ్చి చూసేవాళ్ళు నన్ను. ఎంత ఖచ్చితంగా ఉంటాడు మనిషి, ఎవరితో స్నేహం చేయడు. ఆ పాత ముసలామె సంచి కొట్టుకొని పోతాడేంటి అని. నా వ్యక్తిత్వం అది. దేవుడు చెప్తే కలిసినాను కదా ఇప్పుడు కూడా. మరి నేను బ్రతికే తీరు గురించి సారీ చెప్పాను మీకు, నాకు అట్లాగే వస్తుంది. రెండో విషయం, 3 రోజుల నుంచి నిద్ర లేక ప్రాణాపాయాల్లో, శ్రమల్లో, పోట్లాటల్లో ఉండి అప్పుడే కొంచెం విశ్రాంతి. కాబట్టి వచ్చి నటించేది నాకైతే రాదు కదా, అందుకొరకు సరే గౌరవించలేనేమో అనుకొని కూడా కలవలేదు. దేవుని మా కృపను బట్టి రీతిగా ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినాడు. దేవునికి స్తోత్రం. టీవీ మినిస్ట్రీ దేవుడు ఆరంభించినాడు. దేవుని చిత్తం మేరకు ముందుకు సాగినప్పుడు దేవుడు అన్నాడు, వేరే టీవీ ఛానల్స్ వాళ్ళు నిన్ను రిక్వెస్ట్ చేస్తారు మా టీవీలో వాక్యం చెప్పమని అన్నాడు దేవుడు. ఇప్పుడే అన్నారు కదా, మేము ఎప్పుడు చూడలేదని. మరి నేను ఎవరికి తెలుసు? దేవుడు ఏమన్నాడు, వేరే ఛానల్స్ వాళ్ళు నేను పిలుస్తారు, రిక్వెస్ట్ చేస్తారు వాక్యం చెప్పమని. ఓ పెద్ద టీవీ ఛానల్ ఓనర్ ఆయన ముందు అన్నాడు, నేను వస్తాను, నీ దగ్గర వస్తాను, కలుస్తాను. చాలా ఆపచూసినాను, వినడం లేదు. ప్రార్థించాలని ప్రేరేపణ అయింది. నేను చెప్పినాను, నేను వస్తాను నీ దగ్గరికి అని చెప్పి వెళ్ళినాను. వెళ్తే తన క్యాబిన్లో నిల్చొని నా కొరకు ప్రార్థించమన్నాడు. తన టీవీ స్టూడియోస్ అంతా తిప్పి చూపించినాడు. మోమాటంగా అడుగుతున్నాడు. నేను ఎవరిని అడగలేదు ఇట్లాగా, నిన్ను ఒక్కడిని అడగాలనిపిస్తుంది, మా టీవీలో వాక్యం చెప్పవా అంటున్నాడు. నేను చెప్పినాను, అంత మొహమాట పడకు, సిగ్గుపడకు, దేవుడు ముందే చెప్పినాడు నాకు ఇది దేవుని చిత్తం. మేము కూడా ప్రార్థించి, సంఘం అంతా ప్రార్థించి దేవుని చిత్తం మేరకు ముందు అడుగు వేసినాం. అప్పుడు నేను అనుకున్నాను, చర్చిలో అయితే కనబడతారు కదా, వాళ్ళ రెస్పాన్స్ తెలుస్తుంది, టీవీలో ఎవరు వింటున్నారు, ఏమవుతుంది నాకు తెలియదు కదా అనుకుంటే, దేవుడు కళ చూపించి వాక్యం చెబుతుంటే సమాధులు తెరుచుకొని లేచి కూర్చుంటున్నారు మనుషులు. ఆ మట్టి కుప్ప మీద ఆడు కూర్చుంటే నేను భోజనం అందిస్తున్నాడు కనిపించి, ఆత్రంగా తింటున్నాడు.
ఇంకో సమాధి తెరుచుకుంటుంటే ఇచ్చిన భోజనం ఇద్దరు పంచుకుంటున్నారు. నాకు మెలకు వచ్చినప్పుడు బాధపడుతున్నాను, చాలా కోపం వస్తుంది. వాడెందుకు వీడిది లాక్కుంటున్నాడు, ఆడి కూడా ఇస్తాను కదా. చచ్చినోడు బ్రతికినాడని ఆశ్చర్యం కాకుండా ఎందుకు లాక్కుంటాడని బాధ. తర్వాత నవ్వుకున్నాను. అయితే దేవుడు చెప్పినాడు ఏమని, వాక్యం నువ్వు చెప్పినప్పుడు ఆత్మీయంగా చచ్చిన వాళ్ళను బ్రతికిస్తున్నాను, ఆత్మీయంగా ఆహారం అందిస్తున్నానని చెప్పినాడు. తృప్తి నాకుంది. శుభవార్త ఛానల్ ద్వారా ప్రతి బేస్తవారం 8 గంటలకు వస్తుంది వాక్యం. 82 దేశాల్లో బ్రాడ్కాస్ట్ అవుతుంది. అంత పెద్ద సంఘం ఇచ్చినాడు, దేవునికి స్తోత్రం. చేరుకోగలుగుతున్నాను, జీవితాలు మారుతూ ఉన్నాయి. ఇక నిన్నటి గురించి అంత బాధపడుతున్నారు కదా. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాం. నేను జరిగిందంతా రాసి కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడ ఆఫీస్లో ఇచ్చినాం. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇదివరకు కేసు పెట్టినాం. ఆ కేసు నడుస్తూ ఉంది. దానికి మళ్ళీ ఇవి యాడ్ చేసినాం. ఇది కూడా దెబ్బలు తిన్నారు కదా, రక్తం కారుతున్న వారి ఫొటోస్, పోలీస్ స్టేషన్లో ఇచ్చిన అప్లికేషన్ ఆ కాపీ అవన్నీ కూడా ఇచ్చి ఈ 3 స్థలాల్లో ఇచ్చినాం. ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలైపోయినాయి. మొదటి నుంచి నా సేవలు వచ్చినప్పటి నుంచి కూడా ప్రకటించబడని వారికే ప్రకటించాలని ఆత్రం నాకు ఉండింది. నేను దేవుణ్ణి అడిగినాను, పాత క్రైస్తవుల దగ్గరికి నన్ను పంపించకు ప్రభువా అన్నాను. దేవుడు గద్దించినాడు, అందరూ నా ప్రజలే, ఎక్కడ పంపితే నువ్వు అక్కడ వెళ్ళాలన్నాడు. అయితే గిరిజనుల కొరకు అయితే చాలా ప్రార్థించినాను. దాదాపు 18 సంవత్సరాలు దాటి అయితే నల్లమల్ల అడవుల్లో దేవుడు దారి చేసినాడు. చెంచు వాళ్ళు దేవుని నమ్ముతున్నారు, నలుపురలో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. ఈ వైపు వినుకొండ వైపు అడవుల్లో, ఆ తర్వాత శ్రీశైలం వైపు అడవుల్లో కూడా చెంచు వాళ్ళు మారుతున్నారు. గూడాలు దేవుని దిక్కు తిరుగుతున్నాయి, సంఘాలు కట్టబడుతున్నాయి. నేను కూడా నడిచిపోయినాను అడవిలో. పోయినప్పుడు అలా తిరిగి వచ్చే వీలు లేదు మానవ రీతిగా. నాక్సలైట్లో దిక్కు కాల్పులు, పోలీసు వాళ్ళు, దొంగలు, అడవి మృగాలు. అయితే నా చెందిన వారిని పంపినప్పుడు వేదనతో ప్రార్థిస్తూ ఉంటే దేవుడు చెప్పినాడు, నన్ను నమ్మి వెళితే, ఇంత మనుషులను ప్రేమించి వెళితే అపాయం రాదన్నాడు దేవుడు. ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాలు కావస్తుంది, ఒక్క అపాయం రానిలేదు దేవుడు. అయితే ఈ మధ్యలో 75 కిలోమీటర్ల లోపలికి నడిచి వెళ్ళి వచ్చినారు. పాస్టర్ రాజేష్, ఆ తర్వాత పాస్టర్ శ్యామ్ సుందర్ మా మధ్యలో ఉన్నారు. ఇప్పుడు 75 కిలోమీటర్లు కొండలు, లోయలు ఎక్కి దిగి అక్కడ వారికి ఆ ట్రిప్లు ఆకలికి చింతకాయలు తిన్నారట. ఆ తర్వాత ఆ నీళ్లు ఎట్లున్నాయట రాజేష్ చెప్తున్నాడు. కుక్క చచ్చిపోయినాక కూలిపోతా ఉంటే వాసన వస్తుంది కదా, ఆ నీళ్ళు అట్లాంటి వాసన వస్తే తాగినాం. వెళ్ళి ప్రకటించి వస్తున్నారు. ఉపవాస ముగింపులు కూడా మొట్టమొదట ఒట్టి నీళ్లు తాగి 7 రోజులు ఉపవాసం చేస్తే చాలా బాధ అయింది. నేర్చుకుంటూ పోయినప్పుడు ఒక మనిషిని మోసుకొని వచ్చినారు. వాడికి జ్వరం ఉంది, ఉపవాసం ముగించడం లేదు. అయితే చెప్పినాను, ఈసారి మీరు ఉపవాసం చేస్తే నా వంతు చేస్తే అన్నీ పంపిస్తాను చెప్పిన. చాలామంది నలుపురులు ఉపవాసం చేసినప్పుడు హైదరాబాద్ నుంచి పాలు, చక్కెర, టీ పొడి, కాఫీ పొడి అన్నీ అందరు అడవిలో నుంచి తెచ్చుకుంటారు కదా, ఇక్కడి నుంచి పంపిన. జీవితాలు మారినాయి, భయంకరులు మారినారు. దేవుడు చూపించినాడు, అట్లాగే జరిగిస్తున్నాడు. ఆత్మల రక్షణ విస్తారంగా అన్నాడు. భయంకరులు మారుతారన్నాడు. చాలామందిని చంపిన వాళ్ళు మారుతూ ఉన్నారు. వాళ్ళు మారిపోవడం చూసి ఊరంతా ఆశ్చర్యపడుతూ, సింహం లాంటి వాళ్ళు ఏంటి గోరపిల్లలాగా అయిపోయినారంట. భద్రాచలం దగ్గర కోయవాళ్ళ మధ్యలో కూడా సేవ జరుగుతుంది. ఎక్కువ నాక్సలైట్ స్టేట్ బార్డర్, అక్కడ కాల్పులు జరుగుతూనే ఉంటాయి. అక్కడ కూడా బాప్తిస్మాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇది మా పరిచర్య. కలవడు ప్రేమ ఉందో లేదో అనుకున్నారేమో కదా. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాను. అందరు చివరిలో అంటారేమో మాట, నేను ఆ మాటతోనే మొదలు పెడతాను. మనిషి అయితే చాలు ప్రేమిస్తాం. రోడ్ల మీద చచ్చిపోవాలని ఎంతమందిని తెచ్చుకున్నాను. మనిషి అయితే చాలు ప్రేమిస్తాం, ఎంత ప్రాణం కంటే ఎక్కువ. ఒక్కొక్కరు ఆశ్రయం కోరి వస్తే ప్రాణం అడ్డు పెట్టిన ఎన్నోసార్లు అప్పచెప్పలేదు. వారి జీప్లలో వచ్చేసి సంపుదాము అప్పచెప్పకుంటే అంటే కూడా అప్పచెప్పలేదు. నా మీద నుంచి నడిచిపోవాలని చెప్పి. మనిషి అయితేనే ప్రేమిస్తే, మీరు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కదా, తప్పకుండా ప్రేమిస్తాను, నేను తప్పకుండా గౌరవిస్తాను. కలిసే విషయం అట్లా కలవడం నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాట్లేదు. ఒక్కడనే ఉండేది ఇష్టం. ఇప్పుడు పిలిచినాను, సేవలో ఉన్నాను. నిజమే, మనుషులతోనే నాకు వీలున్నంత అయితే మళ్ళీ ఏకాంతమే వెతుక్కుంటాను. ఇట్స్ ఎ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ ఆఫర్. మరి మీకు పని ఉంటే చర్చ్తో కానీ నాతో కానీ ఎప్పుడు వచ్చినా మంచిగా రిసీవ్ చేసుకుంటాం. 10 మంది పాస్టర్స్ ఉంటారు. మరి మేము మా సాయం చేయడానికి మాత్రం కాదు, మీకైనా సాయం కావాలన్నా మా దగ్గర రావచ్చును. చాలామందికి సాయం చేసినాం. ఐక్యత, ప్రేమ ఉంది, ఐక్యత ఉంది. నేను ఇంకా గుండె కోసి అయితే చూపించలేను కదా, రుజువు అయితే ఇస్తాను నా ప్రేమకు. మీకు అవసరం ఉన్నా చెప్పండి, తప్పక పరిగెత్తి వస్తాను మీకు కూడా. మా చిరునామా పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు, హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్, అంబర్పేట్, అలీకేఫ్ క్రాస్ రోడ్స్ వద్ద, హైదరాబాద్ 5,13,000.